యేసయ్య నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రు ఒక్కడునూ లేకుండను, అపాయమేమీ కలగకుండను. దేవుడైన యెహోవా నలుదిశల నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక విషయం ఏంటి అంటే, నలుదిశల నెమ్మది కలిగే చేసే దేవుడు. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే, దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను రాజు అయినప్పుడు దావీదుకి స్నేహితుడిగా ఉన్న హీరాము ఆ విషయం ఎరిగి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను దావీదు స్నేహితుడైన హీరాముతో చెప్తున్న మాట ఇది. ఏమంటే, నా తండ్రి మందిరము కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు అది జరిగించలేదు. కానీ ఇప్పుడు అది నా ద్వారా దేవుడు చేయడానికి కార్యం రూపుదాల్చాడు. దానికి ఈ సమయం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే, నలుదిశల నాకు శత్రువులే లేకుండా నలుదిశల కూడా దేవుడు నాకు నెమ్మది కలుగచేశాడు. నిజమే, దేవుడు దావీదును బట్టి సొలొమోనుకి నలుదిశల నెమ్మది కలుగచేశాడు. దావీదు జీవితం అంతా పోరాటాలే, యుద్ధాలే. తన జీవితకాలం అంతా యెహోవా కొరకు యుద్ధాలు చేశాడు దావీదు. కానీ దావీదును బట్టి, దావీదు మీద దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు దావీదు మీద ఉన్న ప్రేమను బట్టి, దేవుడు దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా తన వంశానికి తన కుమారుడైన సొలొమోను కాలంలో నలుదిశల దేవుడు నెమ్మది కలుగచేసి నడిపించాడు. అందుకే ఈరోజు మనము కూడా మన జీవితాల్లో దేవుడు మనకి నలుదిశల నెమ్మది కలుగ చేసేవాడై ఉన్నాడు. నలుదిశల ఆయన మనకి నెమ్మది కలుగ చేస్తాడు. ఒకవేళ మనకి నెమ్మది లేకపోతే, మనకి సమాధానం లేకపోతే, మన వ్యతిరేకతల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య మనం జీవిస్తుంటే దేవుడు మనకి నెమ్మది కలుగ చేస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానముకు కర్త. ఈరోజు నీ పరిస్థితులు ఇప్పుడు ఒకవేళ నెమ్మది లేకుండా ఉండొచ్చేమో, కానీ తరువాత దినాలలో, తరువాత పరిస్థితుల్లో దేవుడు నీకు నలుదిశల, అసలు శత్రువే నీకు లేకుండా నీకు నెమ్మది కలుగ చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో అలా ఉండాలంటే దావీదు వలె మనం ఉండాలి. దావీదు వలె దేవునికి ఇష్టలుగా మారాలి. దావీదు వలె దేవుని హృదయానుసారులుగా మారాలి. అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నలుదిశల దేవుడు నెమ్మది కలుగ చేస్తాడు. దావీదు వల్ల సొలొమోనుకు కలిగిన మేలు అదే. దావీదును బట్టి సొలొమోనుకి దేవుడు ఇచ్చిన కృప అదే. సింహాసనం తీరపరచడమే కాదు, నెమ్మది కావాలి కదా. మనిషి జీవితంలో అన్నీ ఉన్నా, ధనమున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, అన్నీ కలిగి ఉన్న నెమ్మది లేకపోతే సమస్తం వ్యర్థమే కదా మనిషి బ్రతుకులో, మనిషి జీవితంలో. అదే సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు దావీదును బట్టి. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుడు నెమ్మది కలుగ చేయాలి. నిన్ను బట్టి నీ బిడ్డలకు దేవుడు నలుదిశల నెమ్మది తీసుకురాగలగాలి. ఆ రీతి ఈరోజు మనం దేవునిలో ఉండేవారమై ఉండాలి. అందుకే ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాన్ని దేవుడు నెమ్మది కలుగ చేయాలని. నోవాహు దినాల్లో కూడా ప్రపంచంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసిన కలవరం, భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ కూడా నెమ్మది లేదు. అందుకే నోవాహు పుట్టినప్పుడు తన తండ్రి అతనికి నోవాహు అని పేరు పెట్టడానికి అర్థం ఏంటంటే, ఇతని ద్వారా ఎక్కడి నుంచైనా నెమ్మది కలిగిద్ది అని. అది సొలొమోను జీవితంలో సంపూర్ణమైంది. సొలొమోనే చెప్తున్న మాట, దేవుడు నాకు శత్రులందరినీ నలుదిశల నెమ్మది కలిగి. అదే నెమ్మది ఈరోజు మనకి, మన కుటుంబాలకి, మనమున్న పరిస్థితులకి, మనమున్న గృహాల్లో, మనమున్న స్థలాల్లో కూడా నలుదిశల శత్రువే లేకుండా మనకి దేవుడు నెమ్మది కలుగ చేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, నిజమే సొలొమోను కాలంలో నలుదిశల నెమ్మది దయచేసిన దేవుడు, మా జీవితాల్లో కూడా నీ నెమ్మది కలుగ చేసి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.